దుప్పటాస్ చూస్తే నాకు ఒక కామెంట్ అయితే గుర్తొస్తుంది. ఒక అమ్మాయి కామెంట్ చేసి మీరంటే దుప్పట్టాలు ఉన్న వాళ్ళక్క అని కామెంట్ చేసింది. నాకు ఎప్పుడు దుప్పటాస్ చూసినా అదే కామెంట్ గుర్తొస్తుంది, ఆ అమ్మాయి గుర్తొస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే దుప్పటాస్ చూపించేస్తా. ఈ రెండు వచ్చేసి ఫ్యాబ్రిక్స్ అనమాట, దుప్పటాస్ ఏం కాదు. ఇవి నేను ఫ్యాబ్రిక్ తీసుకొని కొంచెం సైడ్ ఎక్స్ట్రా తీపిచ్చేసి నేను దుప్పటాస్లా యూజ్ చేస్తున్నాను. అంటే నాకు కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్ ఎక్కడ దొరకలేదు, సో లోకల్ షాప్లో తీసుకున్నాను ఈ రెండు, ఆన్లైన్ అయితే కాదు. ఇదైతే ఎక్కడైనా దొరికేస్తే ఇది కొంచెం కష్టం. తిట్టుకుంటున్నారు కదా దుప్పటాస్ అన్నీ చూపిస్తుంది కానీ ఫుల్ వీడియో లాంగ్ వీడియో షేర్ చేయదు, లింక్స్ సరిగా రిప్లై ఇదని, అందుకే లాంగ్ వీడియో చేస్తున్నా. ఇదైతే ఫస్ట్ దుప్పట, కోట దుప్పట అనమాట. కాకపోతే అంత అట్టలాగా స్టిఫ్గా అలా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఇది మీషోలో తీసుకున్నవన్నీ నేను కోడ్స్ సైడ్కి యాడ్ చేస్తాను. కొన్ని ఎజియోలో తీసుకున్నాను, అవైతే లింక్స్ అన్నీ కమ్యూనిటీలో కానీ డిస్క్రిప్షన్లో కానీ పోస్ట్ చేస్తాను. ఇదైతే ఈ డ్రెస్ కోసమే నేను తీసుకున్నాను అనమాట. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. కొన్ని వచ్చేసి ఆన్లైన్లో, కొన్ని వచ్చేసి ఫ్యాబ్రిక్ని నేను దుప్పటాస్లా చేసుకున్నాను, కొన్ని మీషోలో కొన్ని ఏషియోలో అలా తీసుకున్నాను అనమాట. ఇదైతే ఫస్ట్ దుప్పట. ఇది వచ్చేసి ఇది కూడా నేను ఏషియోలోనే తీసుకున్నాను. నాకు ఎగ్జాక్ట్గా ప్రైసెస్ గుర్తులేవన్నమాట. ఇప్పుడు సేల్లో పెట్టినట్టున్నారు, ఈ మధ్య కొంచెం తగ్గింది ఇదైతే ప్రైస్. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఇవన్నీ తీసుకొని వేసుకొని అన్నీ ఒకసారి మడతలు వేసుకోవడానికి పిచ్చిలేస్. ఇది కూడా ఈ డ్రెస్తో కూడా బాగా మ్యాచ్ అయింది కదా. నేను రెడ్ కలర్ డ్రెస్ కోసం అందులో బ్రౌన్ కలర్ డాట్స్ ఉన్నాయన్నమాట. సో దానికోసం నేను బ్రౌన్ అనుకొని పెట్టాను, బట్ ఇది కొంచెం వైన్ కలర్ అలా వచ్చిందనమాట. సర్లే బాగానే ఉంది కదా అనేసి ఉంచేసుకున్నాను. ఎందుకు రిటర్న్ చేయడం, మెత్తగా బాగుంది, సాఫ్ట్గా ఉంది క్వాలిటీ. ఎండింగ్స్ ఇట్లా జరీ లైన్స్ వస్తాయి అనమాట. కలర్ బాగుంది, సరే నాకు లేదు తర్వాత అయినా యూజ్ అవుతుందిలే, మనం ఎలాగో డ్రెస్సెస్ తీసుకుంటుంటాం, వీడియోస్ కోసమైనా తీసుకుంటాను కాబట్టి యూజ్ అవుతుంది అని ఉంచేసుకున్నాను అనమాట. ఇదైతే మీషోలో కోడ్ సైడ్కి నేను యాడ్ చేస్తాను. ఇదైతే అందరి ఫేవరెట్, నాకు కూడా చాలా ఫేవరెట్, బట్ వాష్ చేస్తే కొంచెం కలర్ షేడ్ అవుతుంది. ఇదైతే నేను మీషోలోనే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి గాజు సిల్క్ అనమాట, దీన్ని గాజు సిల్క్ అంటారంట. ఇక్కడంతా బాందిని వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి ఎండింగ్స్లో ఇలాగా సిల్వర్ జరీతో వస్తుంది అనమాట. ఇది జరీనే, కొంచెం వీవింగ్ అనమాట, ప్రింట్ అయితే కాదు. ఇదైతే నేను కోడ్ పక్కగా సైడ్ యాడ్ చేస్తాను. గోల్డ్ జరీ ఇదైతే వీవింగే, ప్రింట్ అయితే కాదు. బాగుంది, క్వాలిటీ బాగుంది, లెంత్ బాగుంది. మనం ఓనీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను 2-3 చోట్ల ఓనీలాగా యూజ్ చేస్తే చూశాను, బట్ నాకు ఇది నేను డ్రెస్ కోసమే తీసుకున్నా, వేరే డ్రెస్ కోసం తీసుకున్నాను అనమాట. కాకపోతే దాని మీద తప్ప అన్నిటి మీదకి వేసుకుంటున్నాను నేను. దీన్నైతే డ్రెస్ పెట్టాను, తర్వాత ఫ్యూచర్లో పెడతాను. ఒక డ్రెస్ ఉంది. ఈ స్కై బ్లూ దుప్పట్టా కూడా అందరికి చాలా మందికి నచ్చింది కదా. ఇదైతే నేను ఐషియోలో తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం చందేరి టైప్ ఫ్యాబ్రిక్. ఇవన్నీ అక్కడక్కడ స్మాల్ బుట్టాలు వస్తాయి. ఇది సైడ్కి కొంచెం ఎల్లో బార్డర్ వస్తుంది అనమాట. ఇది నేను ఆ ఎల్లో డ్రెస్ మీదకి వేసుకున్నప్పుడు అందరికి బాగా స్కై బ్లూ నచ్చింది. ఇది వచ్చేసి హాఫ్ వైట్ అనమాట. ఇది కూడా నేను అజియోలోనే తీసుకున్నాను. హాఫ్ వైట్ మీద ఇదంతా జరీ బుట్టా కాదు, ఫాయిల్ ప్రింట్ అనమాట. కొన్నిసార్లు వాష్ చేస్తే పోతుంది. ఎండింగ్ కూడా ఇక్కడ ఇదంతా ఫాయిల్ ప్రింట్, కొంచెం జరీ బార్డర్ అయితే చిన్న జరీ బార్డర్ వస్తుంది. ఇదంతా ఫాయిల్ ప్రింట్ అనమాట. ఇది కూడా నాకు నచ్చింది, జస్ట్ కలర్ బాగుంది, ఇది డీసెంట్గా ఉంది, వేటికైనా యూజ్ అవుతుందని అనిపించి తీసుకున్నాను. ఎల్లో డ్రెస్ మీదకి వేసుకున్నాను. ఇవి రెండు అయితే, ఇది వచ్చేసి సిల్వర్, ఇది గోల్డ్. నేను ఇంకా ఏ డ్రెస్కి అయితే డ్రెస్ కోసం పర్టికులర్గా డ్రెస్ కోసం నేను తీసుకోలేదు, బట్ గోల్డ్ సిల్వర్ మనకి ఎక్కువ రెగ్యులర్గా యూజ్ అవుతాయిలే అని చెప్పేసి ఇవి నేను తీసుకున్నాను అనమాట. కొంచెం ఫ్యాన్సీ టైప్ దుప్పట్టాస్. ఇవి రెండు కూడా నేను అజియోలో తీసుకున్నాను అనమాట. ఈ రెండు క్వాలిటీ పర్లేదు, ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్కి మనకి యూజ్ చేసుకోవచ్చు. కొంచెం రిచ్ లుక్ వస్తుంది ఇది. ఈ మధ్య కొంచెం అందరు ఎక్కువ టిష్యూ అట్లా యూజ్ చేస్తున్నారు కదా. సో నాకు ఇది కొంచెం ఆ లుక్ వచ్చేలాగా అనిపించింది చూడ్డానికి. బట్ అయితే ఇది టిష్యూ అయితే కాదు, కంప్లీట్ టిష్యూ అయితే కాదు. కొంచెం కోటా చెక్స్ టైప్ అలా వచ్చి కొంచెం టిష్యూ మిక్స్ అనమాట. చూడ్డానికి అయితే అదే లుక్ ఉంటుంది. అందులోనే ఇది ఇంకొక కలర్, సిల్వర్ కలర్. ఇంకా డ్రెస్సెస్ మీద నేను యూజ్ చేయలేదు. ఒక డ్రెస్ ఉంది, దాని మీదకి సెట్ అవుతుందిలే అనిపించి తీసుకున్నా. అంటే రెగ్యులర్గా గోల్డ్ సిల్వర్ అనేవి మనం కామన్గా యూజ్ చేసే కలర్స్ అనమాట. ఈ రెండు దుప్పటాస్ అయితే నేనైతే ఇన్స్టా పేజ్లోనే తీసుకున్నాను. అంటే ఇది యాక్చువల్గా దుప్పటా కాదు, ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్యాబ్రిక్ ఇలా మొత్తం కట్ వర్క్ బార్డర్ వస్తుంది. ఇక్కడ అంతా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట. ఇలాంటిది కట్ వర్క్ మనం ఓనీ కోసం తీసుకున్నా కూడా 1100, 1300కి తక్కువ అయితే ఏం లేవు. సో అట్లా కంపేర్ చేసుకుంటే నాకు కొంచెం బెటరే కదా. 900, 950 ఆ రేంజ్లో వచ్చిందనమాట. బయట తీసుకుంటే ఇంకెక్కువ ఉంది. క్లాత్ వచ్చేసి సాఫ్ట్ టిష్యూ అనమాట. అసలు నాకు బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ అయితే. చీరలాగా కూడా ఇలా యూజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇట్లా వేసుకొని
ఇట్లా ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి చీరలాగా. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇవి డ్రెస్ సరేలే దుప్పటాస్లా యూజ్ చేద్దాము, ఒకవేళ దుప్పటాస్కి ఎందుకు ఇంత కాస్ట్ అనిపించింది అనుకోండి, తర్వాత డ్రెస్ అయినా చేద్దాంలే, అలా డ్రెస్ కోసమైనా పనికి వస్తాయి కదా అని నేనైతే ఇవి తీసుకున్నాను. బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. క్లాత్ చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువే ఉన్నాయి బయట అయినా, సో నాకు కొంచెం బెటర్ ప్రైస్కే వచ్చాయిలే అన్నట్టు నేను తీసేసుకున్నాను. ఒక కలరే తీసుకుందాం అనుకున్నాను, బట్ ఈ గ్రీన్ బాగా నచ్చింది నాకు. కొంచెం ఎల్లో మీదకి రెడ్ మీదకి బాగా సూట్ అవుతుంది అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఇదైతే కొంచెం శారీ లాగా కూడా, నాకు అన్ని శారీ లాగే నచ్చింది. ఇది బాగా ఇలా దుప్పటాస్ కంటే శారీస్కి ఇంకా బాగుంటుంది, కానీ శారీస్కి కూడా బాగుంటుంది. కానీ నేను దుప్పటాస్కి కోసం 2.5 మీటర్ కట్ తెప్పించుకోకముందు ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేసి ఉంటే ఇంకొకటి కనుక నేను ఖచ్చితంగా శారీ కోసం నేను ఆర్డర్ చేసుకునేదాన్ని. బట్ ఇంకా సర్లే ఫ్యూచర్లో తర్వాత వీటిని డ్రెస్ అన్నా చేద్దాము, లేదంటే ఇలా అయినా ఉంచేసుకోవచ్చు, బాగానే ఉంది, చూద్దాం. నేను ఎల్లో డ్రెస్ ఇంకా రెడ్ కలర్ డ్రెస్ మీదకి యూజ్ చేసినప్పుడు చాలా మంది అడిగారు నన్ను ఈ రెండు అయితే. సో ఈ రెండింటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో కొన్ని, కమ్యూనిటీలో కొన్ని, స్క్రీన్ మీద కొన్ని యాడ్ చేస్తా, చూడండి. అంతే వీడియో. బాయ్. మీకు ఏ దుప్పట్టా నచ్చిందో కామెంట్లో చెప్పండి.